పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ తెలుగు రాష్ట్రాల్లోనే ఓ సరికొత్త అరాచకాన్ని సృష్టించింది. ఎన్నడూ లేని రీతిలో ఓ కొత్త మోసానికి కేరఫ్గా మారింది సంతాన సాఫల్య కేంద్రం. సంతానం కోసం వచ్చిన దంపతులను నిలువునా మోసం చేసింది. డాక్టర్ నమ్రత అసలు సరోగసిలు చెయ్యలేదని తేల్చారు పోలీసులు. పిల్లల కోసం పరితపించే దంపతుల ఆరాటాన్నే పెట్టుబడిగా మార్చుకుంది సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్. ఇదిగో ఈవిడే డాక్టర్ నమ్రత. ఆదాయం కోసం అడ్డదారులు తొక్కింది. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో ఒకరి వీర్య కణాలను సేకరించి సంబంధం లేని మహిళ గర్భంలో ప్రవేశపెట్టి అత్యంత నీచపు పనికి పాల్పడింది. గతేడాది ఆగస్టులో ఐవీఎఫ్ కోసం డాక్టర్ నమ్రతను సంప్రదించింది ఓ జంట. సరోగసి ద్వారా బిడ్డను ఇస్తానని 30 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు నమ్రత. దీంతో గత ఏడాది ఆగస్టులో 5 లక్షలు డాక్టర్ నమ్రత ఖాతాకు దంపతులు బదిలీ చేశారు. సెప్టెంబర్లో నిర్వాహకులు విశాఖకు దంపతులను పిలిచి స్పర్మ్, అండం సేకరించారు. సరోగసి విజయవంతంగా ప్రారంభించామని చెప్పి ఈ ఏడాది మే నెల నాటికి మొత్తం నగదును తీసుకున్నారు. ఆ తర్వాత విశాఖకు దంపతులను పిలిపించి ఓ పిల్లాడిని చూపించి మగబిడ్డ పుట్టాడని చెప్పారు. అయితే బాబును తీసుకువెళ్లిన కొన్ని రోజుల తర్వాత అసలు సమస్య మొదలైంది. బాబుకు క్యాన్సర్ ఉందని తేలడంతో దంపతులు నిర్ఘాంతపోయారు. తమ కుటుంబంలో ఎవరికీ క్యాన్సర్ చరిత్ర లేకపోవడంతో అనుమానం వచ్చి డిఎన్ఏ టెస్టులు చేయించగా ఆ దంపతుల డిఎన్ఏతో బాబు డిఎన్ఏ మ్యాచ్ కాలేదు. దీంతో డాక్టర్ నమ్రత తమను మోసం చేసిందని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు. ఈ కేసులో నిర్వాహకురాలు డాక్టర్ నమ్రతతో పాటు 5 సిబ్బందిని పోలీసులు అరెస్ట్ చేశారు. గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి జడ్జి ముందు ప్రవేశపెట్టారు. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ముసుగులో పిల్లల అక్రమ విక్రయం కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 7 persons ని ఇప్పుడు ప్రెజెంట్లీ we have remanded in this case. That includes the main accused A. Namrata, who is the దీనికి clinic కి founder and the main person who is running the clinic. వాళ్ళ సన్ జయంత్ కృష్ణ అని her son who is an advocate and తన కూడా ఈ బిల్డింగ్ లో నుంచి ఒక ప్రాక్టీస్ నడుపుతున్నాడని అండ్ ఇట్లా ఎవరైనా కంప్లైంట్ రేస్ చేస్తే వాళ్ళు చేసే ట్రీట్మెంట్స్కి ఏమైనా ఎవరైనా క్లయింట్స్ వచ్చి కంప్లైంట్ రేస్ చేస్తే వాళ్ళని లీగల్ యాక్షన్తో థ్రెటన్ చేస్తాము, లేదంటే జనరల్లీ ఇట్లా వాళ్ళ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అంతే ఆయన చూసుకుంటున్నాడు రిగార్డింగ్ దిస్ క్లినిక్ అని తెలిసింది. డాక్టర్ నమ్రత హైదరాబాద్తో పాటు విజయవాడ, విశాఖపట్నం తదితర ప్రాంతాల్లో సంతాన సాఫల్య కేంద్రాలను నిర్వహిస్తున్నారు. 10 ఏళ్ల క్రితం విశాఖపట్నంలో పేద మహిళలకు డబ్బు ఆశ చూపి సరోగసీకి ఒప్పించి పిల్లలు లేని వారి నుంచి లక్షల రూపాయలు వసూలు చేసినట్లుగా ఆరోపణలొచ్చాయి. విశాఖలోని పలు ప్రాంతాల్లోని ఫర్టిలిటీ సెంటర్లలో ఆకస్మిక దాడులు నిర్వహించారు పోలీసులు. విజయవాడలోనూ 3 డాక్టర్ల ద్వారా కార్యకలాపాలు నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. గతంలో నమ్రత లైసెన్స్ రద్దు చేయడంతో డాక్టర్ కరుణ లైసెన్స్తో సెంటర్ను నిర్వహిస్తున్నట్టు తేలింది. తాజా ఘటనతో తెలుగు రాష్ట్రాల్లోని వైద్యారోగ్య శాఖలు అప్రమత్తమయ్యాయి.